మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాయకులకి న్యాయం జరుగుతుందన్న అభివృద్ధి అంటే ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అవనివ్వండి, ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రతి శుక్రవారం సీతారామలక్ష్మి గారు అక్కడ గ్రీవెన్స్ సెల్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏంటని సేకరించి ఆ సమస్యలు పరిష్కారం దిశగా కూడా మా పార్టీ దిశగా కూడా ఆవిడ ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తాం. అలాగే మాకు నియోజకవర్గ స్థాయిలో అయితే బీసీలకు కానీ గౌడ చెట్టుబల్జకు కానీ ఎవరికి కూడా అన్యాయం జరిగిన పరిస్థితులు లేవు. ప్రస్తుతానికి అన్యాయం అంటూ జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జిల్లా స్థాయిలో జరిగిందని మేము భావిస్తున్నాం. అది అధిష్టానం దృష్టిలో ఉంది. మరి గౌరవ పీతాన్ సత్యనారాయణ గారికి మాకు ఈ జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారని ఆశించాం, కానీ అది జరగల. అలాగే డీసీసీబీ కానీ డీసీఎం కానీ ఇలాంటి ముఖ్యమైన నామినేటెడ్ పదవులు కూడా మా బీసీలకు సంబంధించినటువంటి వారికి ఏమన్నా కేటాయిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు వరకు జరగలేదు. ఆ విషయంలోనే కొద్దిగా అసంతృప్తి ఉన్నాం తప్ప అది అధిష్టాన దృష్టిలో కూడా ఉంది. మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇప్పటిదా అయిపోలా. ఈ యొక్క పార్టీని అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలను తీసుకెళ్ళి ఒక సభలో పెట్టి ఆ సభ ద్వారా ప్రెస్ మీట్ పెట్టి తెలియపరచడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? పార్టీని అధపాతాలను తొక్కే చర్యలు చేస్తున్నారా మీరు? లేకపోతే పార్టీని అట్టిపెట్టుకుని పార్టీ ద్వారా మీరు లబ్ధి పొందే ఆలోచన మీకు ఉందా? మనకు జరిగిన అన్యాయం ఏంటి? రండి మాట్లాడతాం. ఇక్కడ మీకు పేపర్ పూర్వకంగా కూడా మేము సబ్మిట్ చేస్తాం ప్రెస్ వారికి. బీసీల్లో గౌడ చెట్టుబల్జ కమ్యూనిటీకి సంబంధించి ఎంతమందికి పదవులు వచ్చింది, ఎన్ని పదవులు వచ్చింది అని కూడా మేము ప్రెస్ వారికి అందజేస్తాం. బీసీల పట్ల చిన్న చూపు చూస్తాం కానీ ఏలనగా మాట్లాడటంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తోట సీతారామలక్ష్మి గారు ఎప్పుడు కూడా కళలో కూడా టైపులో ఇప్పుడు దాకా చేయలేదనేది ముఖ్యంగా తెలియపరచుకోవడం. తర్వాత మళ్ళీ అంగ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ వచ్చింది. మరి మన తోట సీతారామలక్ష్మి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే మరి ఇలాంటి అన్నీ కూడా ఎలా మర్చిపోతుంది ఇవాళ? నిజంగా 2014లో అధికారంలోకి వచ్చాక 2019 లోపు మనకి ఏఎంసీ ఓసారే పడ్డది, మౌలం తలుగుడు కూడా ఓసారి పడ్డది, 6 నెలలు పడ్డది. మరి అప్పుడు మన ఏబీసీలు కూడా నోరెత్తి మాట్లాడలేదు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో మరి నిజంగా ఒక మహిళ ఉండి నిజంగా 5-6 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఏదైతే రాక్షస పాలన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మా ఒక యాండ్ర సీనియర్ గారు కన్వీనర్గా ఉండగా పామతి వెంకటరామయ్య గారు కానీ చల్లబోయిన సుబ్బారావు గారు కానీ ఇంకా పెద్దలు అందరూ కూడా భీమవరం మండలం ఏర్వాసరం మండలం అందరినీ కూడా కలుపుకుని మరి నిజంగా ఈ రోజున అధికారంలోకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ జనసేన అభ్యర్థిని అగ్గుతానికి కీలకమైన పాత్ర వహించారు తోట సీతారామలక్ష్మి గారు. మరి ఈ రోజున తోట సీతారామలక్ష్మి గారు మనం అంటానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోం. ఎందుకంటే ఆవిడ అందరినీ కలుపుకుంటూ వచ్చారు, అందరికీ న్యాయం చేస్తూ వచ్చారు అనేది మనం నమ్మాలి. ఎందుకంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో మళ్ళీ ఈ రోజున మనకి కమిటీలన్నీ ఏర్పడింది. ఏఎంసీ అడ్డది, అలాగే మౌలంతలు కూడా పడతాయి, అన్ని కమిటీలు పడుతున్నాయి, అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది. 3 పార్టీలు కూటమిలో కూడా సమానంగా ఎవరికి ఏది ప్రాధాన్యత ఇవ్వాలి వచ్చే విధంగా తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇలాంటప్పుడు ఒక వ్యక్తిని కార్నర్ చేయకూడదు. మనం ఏదైనా ఉంటే మనకు ఆకలిస్తే అమ్మ అని అన్నం పెట్టాలి తప్ప పక్కింటికి వెళ్ళి అన్నం అడిగే విధంగా మనం ఉండకూడదు. మనకు ఆకలి వేసింది అనుకుంటే ఏంటి అని చెప్పి అడిగే విధంగా ఉండాలి తప్ప ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని కానీ పార్టీలో ఉన్న కీలకంగా ఆవిడ పెద్ద దిక్కుగా ఉన్న ఆవిడ కానీ మనం అల్లరి చేస్తాం 100కి 100 పాళ్ళు తప్పని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను ఈ పత్రికా విలేకరుల ముందు నేను మనవి చేసుకుంటున్నాను.